అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా కనిపించిన లోపల చాలా గంభీరమైనటువంటి మార్పులకు కారణం కావచ్చండి. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లున్న స్త్రీలతో వ్యవహారంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మాటల వల్ల, భావోద్వేగాల వల్ల, అపార్థాల వల్ల చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దినఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. చివరి వరకు విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారం కూడా మీరు ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి కుంభరాశి జాతకులకు కూడా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి గ్రహం శని భగవానుడు. శ్రమ, కర్మ, న్యాయం సూచించే గ్రహం అన్నమాట. సహాధిపతి వచ్చేసి రాహు ప్రభావం చాలా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి. అలాగే ధనిష్ట నక్షత్రం 3వ 4వ పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని, ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారండి. ఈ పాదాల్లో చంద్రుడు జనన సమయంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని కుంభరాశిగా పరిగణిస్తారు. కుంభరాశి వారి మనస్తత్వం చాలా లోతుగా ఆలోచించేవారండి. బయటకు చల్లగా కనిపిస్తారు, కానీ లోపల ఎంతో సున్నితమైనటువంటి హృదయం అని చెప్పుకోవచ్చు. న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరికి కూడా తలవంచరండి. ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి ఆ వ్యక్తిని జీవితంలోకి తీసుకోరన్నమాట. ప్రేమలో అయితే పూర్తిగా అంకిత భావంతో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వారి జీవితంలో ఎప్పుడు 2 దశలైతే ఉంటాయండి. ఒకటి కష్టాల దశ, రెండోది ఆశ్చర్యపరిచే విజయ దశ అన్నమాట. ఈ ఫిబ్రవరి 21, 22, 23, 24 ఈ 4 రోజుల విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4 రోజులు ముఖ్యంగా కుటుంబంలో ఒక స్త్రీ మాటల వల్ల చిన్న అపార్థం అయితే రావచ్చండి. కార్యాలయంలో ఒక స్త్రీ సహోద్యోగి వల్ల ఆలస్యం, బంధువుల మధ్య సున్నితమైనటువంటి విషయం బయటపడే అవకాశం. ఎస్ మరియు ఆర్ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లున్న స్త్రీలతో ఈ 4 రోజులు డబ్బు విషయంలో జాగ్రత్త. రహస్య విషయాలను అసలు చెప్పుకోవద్దండి, పంచుకోవద్దండి. ఇంకా కోపంలో అసలు మాట్లాడకండి. వాగ్వాదానికి దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇది శత్రుత్వం కాదు, కేవలం గ్రహస్థితి వల్ల అపార్థం ఎక్కువయ్యే సమయం అని మాత్రమే. మీకు ఉద్యోగం, వ్యాపార విషయంలో 21వ తేదీ కొంచెం ఆలస్యాలు జరుగుతాయండి. 22వ తేదీ కొత్త సమాచారం రావచ్చు. 23వ తేదీ ఒత్తిడి కలగవచ్చు, అంటే ఉద్యోగం, వ్యాపారంలో. 24వ తేదీ వచ్చేసి మీ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. స్త్రీ సహోద్యోగులతో వాగ్వాదం రాకుండా చూసుకోండి. ఇక ప్రేమ సంబంధాల విషయం గురించి చూసుకున్నట్లయితే మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే ఈ 4 రోజులు ఎమోషనల్ డిస్కషన్స్ చేయకండి. ప్రత్యేకంగా ఎస్ మరియు ఆర్ మొదలయ్యే వారైతే మాటల్ని కొంచెం కొలిచి మాట్లాడండి. వివాహితులకైతే భార్యతో చిన్న విషయాలపై గొడవ రావచ్చు. అలాగే విద్యార్థులకైతే కొంచెం ఏకాగ్రత తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఒక స్త్రీ టీచర్ ఫ్రెండ్ వల్ల మనసు బలహీనమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపవద్దు. ఇక ఈ 4 రోజులు మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అత్యవసరమైతే మనం ఎవరికైనా ఇవ్వచ్చు, అంటే సహాయార్థులకు అనమాట. పెద్ద పెట్టుబడులు పెట్టొద్దు. ఆస్తి పత్రాలపై సంతకాలు చేయడాన్ని వాయిదా చేయండి. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఈ 4 రోజుల్లో మీకు శుభం కలిగించే సంఖ్యలండి 4, 8, 11, 22. లాటరీ, టోకెన్, వాహనం నెంబర్, మొబైల్ నెంబర్ ఎంపికలో వీటిని పరిగణించవచ్చు. ఇక అదృష్ట రంగులు వచ్చేసి నీలం, నలుపు, లైట్ గ్రీన్. ఈ రంగులు ధరించడం చాలా శుభప్రదం. ఇక ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించాలంటే కనుక దక్షిణ పశ్చిమ దిక్కు, ఈ దిక్కు వైపు చూసి ప్రార్థన చేసి ప్రారంభించండి. సౌత్ వెస్ట్ అనమాట. చేయవలసినటువంటి పరిహారాలు వచ్చేసి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చేయండి. పేద స్త్రీకి వస్త్రదానం చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. ఎస్ మరియు ఆర్ అక్షరాల పేర్ల స్త్రీలతో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. డబ్బు లావాదేవీలు చేయకండి. వ్యక్తిగత రహస్యాలు ఎవరికి కూడా చెప్పుకోవద్దండి.
మీ ఇంట్లో పర్సనల్ విషయాలు కానీ, మీ దగ్గర ఉన్నటువంటి ధనం గురించి, ఆస్తుల గురించి కానీ చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ముందు మంచిగా నటించి మన వెనుక గోతులు త్రవ్వేటువంటి ఈ కలికాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన పర్సనల్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. పాత విషయాలు అసలు తీసుకొని రాకండి. మెసేజ్ మరియు వాట్సాప్ చాట్లను అపార్థం చేసుకునేలా రాయకండి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దండి. ఈ 4 రోజులు కేవలం పరీక్షల సమయం మాత్రమే. మీరు ఓపికగా ఉంటే 24వ తేదీ తర్వాత పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు సులభంగా గెలవరండి, కానీ ఒకసారి గెలిస్తే ప్రపంచం గుర్తించుకునేలా గెలుస్తారు. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. మాటల్ని కొలిచి మాట్లాడండి. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీకు ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంటి కులదైవతను ఎప్పుడు కూడా మర్చిపోద్దండి. ఇంటి కులదైవాన్ని మర్చిపోవడం అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోయినట్లే. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనపై ఉన్నటువంటి ఏవైనా సరే నెగిటివిటీ కానీ, నరదిష్టిని కానీ, నరఘోషని కానీ తొలగింపచేసేది మన ఇంటి కులదేవత మాత్రమే. మీరు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా 2 సారైనా మీరు ఉన్న చోట, మీ కులదేవత ఉన్న చోట వెళ్ళి తప్పకుండా అమ్మవార్లను మీరు మొక్కుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మితే ప్రాణమన ఇస్తారు. కానీ మనసు విరిగిపోతే మాత్రం అసలు వాళ్ళ వైపు చూడరు కూడా చూడరు అన్నమాట. అసలు మాట్లాడరు, చూడరు. అసలు వాళ్ళు పలకరిద్దామని వచ్చినా కూడా వీరికి ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వీరి బలం, కొన్నిసార్లు బలహీనత కూడా అవుతుందన్నమాట. ఈ యొక్క రాశివారు సాధారణంగా జీవితాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రతి విషయం లోతుగా ఆలోచిస్తారండి. పైగా మాట్లాడే వాళ్ళు వీరికి అంతగా నచ్చరు. నిజాయితీగా ఉండే వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. అబద్ధం చెప్పేవారిని వెంటనే గుర్తిస్తారనమాట. అంతర్గత గమన శక్తి చాలా సులభంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా బలంగా జాగ్రత్తగా ఉంటారనమాట. ఒక్కసారిగా ఖర్చు చేయరు. ముందుకు లెక్కలు వేసుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ భావోద్వేగంగా ఉన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. అలాగే మనకు ఏదైనా సరే 5 గ్రహాలు ఒకేసారి ఉండడం వల్ల శక్తివంతమైనటువంటి యోగం. ఇది సాధారణ గోచారం కాదు, జీవితంలో ఒక మలుపు తీసుకుని రాగలిగే స్థితి అనమాట. అందుకే ఈ కాలాన్ని చాలా అవగాహనతో చూసుకోవాలి. ముందుగా రవి గురించి మాట్లాడితే, రవి 4వ స్థానంలో ఉండడం వలన ఇంటి విషయాల్లో మీ ఆధిపత్య భావం పెరుగుతుందండి. నా మాటే వినాలి, నా స్వభావం ఇంతే కొంత పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా అక్క చెల్లెలు, అన్నతమ్ముల గొడవలు రావచ్చు అనమాట. ఇంటి కోసం పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. బుధుడు ఎక్కడ ఉండడం వల్ల ఆలోచనలు కూడా చాలా వేగంగా మారుతాయండి. ఇంటి మార్పు, వాహన కొనుగోలు, స్థలం కొనుగోలు వంటి విషయాలను ప్లాన్స్ చేస్తారు. ఫ్యామిలీ చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా, మృదువుగా మాట్లాడడం మంచిది. అలాగే బుధుడు ఉన్నప్పుడు కమ్యూనికేషన్స్ చాలా కీలకం. శుక్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల మీ ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయండి. అలంకరణ మీద ఆసక్తి పెరుగుతుంది. సంతోషంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారనమాట. ఇలాంటి ఇంటి విషయంలో అనూహ్యమైనటువంటి మార్పులు రావచ్చు. ఒక ప్లాన్ చేసిన ఒక్కసారిగా మారిపోవచ్చు. కొంతమందికి వాహన సమస్యలు లేదా ఆస్తిపత్రాల విషయంలో ఆలస్యం రావచ్చు. కానీ ఇది పూర్తి నెగిటివ్ కాదు. ఇది మీలో ఉన్న లోతైన భావాలను బయటకు తీసుకొని వస్తుంది. చంద్రుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు మరింత సున్నితంగా మారవచ్చు అనమాట. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తప్పకుండా రేపటి రోజున జరగబోతున్నాయండి. కొంచెం ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఇక మీకు ఒక కొత్త బాధ్యత అప్పగించబడే అవకాశం కూడా ఉంటుంది. ఆ బాధ్యత మొదట కఠినంగా అనిపించినా మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరూ మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. కానీ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇదే విధంగా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు టీం లీడర్గా ఎదగడం, ఒక ప్రాజెక్ట్గా నాయకత్వం వహించడం, విదేశీ అవకాశాలకు రావడం వంటి విశేషాలు జరగవచ్చు. ఇక లీడర్షిప్ స్కిల్స్ మీకు వెలుగులోకి వస్తాయన్నమాట. మీ మీద ఆధారపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది కుజగోచారం అని ఒక పెద్ద బూస్ట్ లాంటిదన్నమాట. మీరు కొత్త విస్తరణలు చేయాలని అనుకుంటే మాత్రం ఇది సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో అవకాశం రావచ్చు. మీరు చేసిన పని ప్రజల్లోకి వెళ్తుందండి. మీ పేరు మరింతగా వినిపిస్తుంది. విద్యార్థులకు ఇది పోటీ పరీక్షల్లో విజయాలను సూచిస్తుంది. మీలో చదవాలని ఉత్సాహం పెరుగుతుంది. మీరు కష్టపడి చదివితే మంచి ర్యాంకు కూడా సాధించగలుగుతారండి. ఇంటర్వ్యూలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయన్నమాట. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఈ యొక్క కుంభరాశి వారు సహజంగా ఉన్న ఆవేశం ఉన్న సమయంలో సానుకూల దిశగా మారాలన్నమాట. కుజుడు బలంగా ఉన్నందున కోపం కూడా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మాటల్లో తగు జాగ్రత్తలు తప్పకుండా ఉండాలి. అతి కోపాన్ని ఎప్పటికీ కూడా పెంచుకోవద్దండి.
మన కోపమే మనకు శత్రువు అంటారు కదా. కోపం అన్ని అనర్థాలకు దారి తీసేటువంటి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే ఈ గోచారం మీ జీవితంలోకి ఒక పెద్ద విజయానికి పునాది వేస్తుందన్నమాట. ఈ కాలం మీకు ఒక మలుపు. మీరు ఇప్పటి వరకు పోరాడారు, ఇప్పుడు గెలిచే దశ మీ కష్ట ఫలితం ఇస్తుందన్నమాట. మీరు మళ్ళీ మీ పాత ఉత్సాహంతో కానీ కొత్త అనుభవంతో ముందుకు సాగుతున్నారనమాట. ఇది కేవలం గ్రహ గోచారం కాదండి, ఇది జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమని గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పని ఒక పెద్దవారి దృష్టిలో పడుతుంది. మీరు ఒక ప్రముఖ వ్యక్తి సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో మీ స్థానం కొంచెం పెరిగినట్లు మీరు అనుభవిస్తారనమాట. మీరు మాట్లాడితే వినిపించే స్థాయికి చేరుకుంటారు. బుధుడు కమ్యూనికేషన్స్, వ్యాపారం, ఒప్పందాలు సూచిక ఈ కూటమిలో ఉండడం వల్ల మీకు స్పష్టత కూడా పెరుగుతుంది. మీరు చెప్పే విషయాన్ని అందరూ వినాలని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మీరు చాలా ఇబ్బంది పడవలసినటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మీ కళలు మళ్ళీ మేలుకొంటాయండి. స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడపబోతున్నారు ఈ 4 రోజులు. మీరు భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారండి. ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా మీ ఆశయాలను బలపరుస్తుందన్నమాట. మీరు గతంలో వాయిదా వేసిన లక్ష్యాలను మళ్ళీ తీసుకొని పని చేయగలుగుతారు. మీకు సహాయం చేసే కొత్త స్నేహితులు జీవితంలోకి వస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుందండి. చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది లాభదాయక కాలం. మీ పనికి డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం కొంచెంగా పెరుగుతుంది. మీ కష్టానికి సరైన విలువ లభిస్తుందని మీరు కుటుంబానికి మరింత స్థిరత్వం ఇవ్వగలుగుతారనమాట. సినీ కళాకారులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కాలం గుర్తింపు తీసుకొని వస్తుంది. ఒక మంచి ప్రాజెక్ట్ అవకాశం కూడా రావచ్చు. మీ పని సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు. మీ పేరు మరింత మందికి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ కెరీర్లో ఒక మైలురాయి కావచ్చు. విద్యార్థులకు ఈ పంచగ్రహ కూటమి ఆశించిన ఫలితాలు అయితే తెస్తుందండి. మీరు చేసిన కృషికి మంచి మార్కులు రావచ్చు అనమాట. ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ పొందవచ్చు. స్కాలర్షిప్ అవకాశాలు కూడా రావచ్చు. మీరు మీ లక్ష్యానికి దగ్గరవుతున్న భావన కలుగుతుందండి. ప్రేమికులకు ఈ కాలం సంబంధాలకు బలపరుస్తుందన్నమాట. అపార్థాలు తగ్గుతాయి. మీరిద్దరు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వివాహం గురించి చర్చలు ప్రారంభం అవ్వచ్చు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వివాహితులకు ఈ కాలం కుటుంబ సుఖాన్ని పెంచుతుంది. ఆర్థికంగా స్థిరత్వం రావడం వల్ల ఇంట్లో ప్రశాంతత కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గతంలో మీరు ఏదైతే అవకాశాలను కోల్పోయారో అవకాశాలని జరిగే మంచి దారిలోకి అయితే వస్తాయన్నమాట. సహనం ఇప్పుడు మీకు సహాయం చేస్తుంది. ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభమవుతుంది. మీరు అనుకున్న పనులన్నీ పూర్తిగా నెరవేరేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. కానీ మీరు కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. ఏదైనా సరే తగు జాగ్రత్తలు పాటించి మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఇంకా ఉద్యోగస్తులకు సాయంత్రం తర్వాత మంచి సమాచారం అయితే అందుతుందన్నమాట. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం కదలడం మొదలవుతుందండి. ఇక వ్యాపారస్తులకు ఈరోజు చాలా కీలకం. కొత్త ఆర్డర్ లేదా కొత్త క్లయింట్ నుంచి వచ్చే సమాచారం వస్తాయన్నమాట. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా నిలిచిపోయినటువంటి డీల్ మొత్తం పూర్తి అవుతుందన్నమాట. చిన్న వ్యాపారాలు చేసేవారికి అమ్మకాలు మెరుగుపడతాయండి. సినీ కళాకారులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. వివాహితుల జీవితంలో పరస్పరార్థం పెరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సంబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుందండి. పరీక్షలపై నమ్మకం కూడా వస్తుందన్నమాట. ఆరోగ్యం విషయంలో మానసికంగా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారనమాట. నిద్ర బాగా పడుతుంది. ఈ 4 రోజులు మీకు అత్యంత శుభమైన రోజులన్నమాట. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మాటలకు ఇంట్లో విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సూచనలు ఇతరులు పాటించే పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా ఈరోజు మంచి లాభ సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు పేరు గుర్తింపు లభిస్తుంది. మీ పని మీద ప్రశంసలు రావడం మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకం అండి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకమైనటువంటి డీల్ ఫిక్స్ అవుతుంది. కార్మికులకు పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభం ఉంటుంది. సినీ కళాకారులకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందండి. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయన్నమాట. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు స్థిరత్వం కనిపిస్తుందండి. ఉద్యోగస్తులకు తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత కూడా పొందుతారు. వ్యాపారస్తులకు దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఓర్పు అనేది చాలా అవసరం అండి. కార్మికులకు పని భద్రత కూడా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయం. కొందరు మీ పురోగతిని చూసి అసూయపడతారు. కొందరు తెలియకుండా నరదిష్టి వేస్తారు. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదిష్టి అనేది అందరూ నమ్మాల్సినటువంటి విషయం కాదు. అనిపించిన వారే ఈ యొక్క కుంభరాశి వారు చాలా త్వరగా తగులుతుంది కాబట్టి మీరు ఎక్కువగా బాధపడతారనమాట. కాబట్టి నరదిష్టి వల్ల మీకు ఎంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నరదిష్టి అనేది అందరూ నమ్మాల్సిన విషయం అయితే కాదనమాట. మీరు ఎక్కువగా మాట్లాడేవారు, అందరిలో కలిసిపోయేవారు కావడం వల్ల మీ విషయాలు ఎక్కువగా
మందికి తెలుస్తాయి కాబట్టి మీ సంతోషాన్ని, మీ ప్లాన్లను అందరికీ చెప్పడం తగ్గించండి. నిశ్శబ్దంగా ఎదగడమే మీకు ఈ దశలో మంచిది. ఈ కాలంలో ఉదయం లేవగానే ఒక నిమిషం కళ్ళు మూసుకొని, నాకు ఎలాంటి చెడు దృష్టి తగలకుండా కాపాడని మనసులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఇంట్లో లేదా మీ వద్ద ఒక నిమ్మకాయ లేదా పసుపు ముక్కను ఉంచుకోవడం నరదిష్టి నివారణకు ఉపయోగపడుతుంది. ఇలా పెద్దలు చెప్తూ ఉంటారనమాట. నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మకమే ఫలితం తప్పకుండా వస్తుందన్నమాట. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కువగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఈ దశలో మౌనం మీకు పెద్ద ఆయుధం. మాట్లాడాల్సిన చోట మాట్లాడండి, మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండండి. మీ జీవితాన్ని చాలా ప్రశాంతంగా మారుస్తుంది. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, ఎవరి మాటలు అంటే పెట్టుబడులు పెట్టడం ఈ కాలంలో కొంచెం తగ్గించుకోండి. మీ కష్టం మీకే హక్కు. అంటే మీరు కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే చిన్న చిన్న మాటలు మీకు హెచ్చరికగా ఉండవచ్చు, కానీ వాళ్ళ ఆశీర్వాదం మీకు ఒక కవచంలో పనిచేస్తుంది. ఇంట్లో శాంతి ఉంటే బయట ఎలాంటి నరదిష్టి పనిచేయదు. ప్రేమలో ఉన్న ఈ యొక్క కుంభరాశి వారి దశలో ఓర్పుగా ఉండాలి. ప్రతి చిన్న విషయం మీద అనుమానం పెట్టుకోవడం, ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తాయండి. నమ్మకం ఉంటేనే బంధం నిలబడుతుంది. మీ మనసులో ఉన్న మాటలు స్పష్టంగా చెప్పడం మంచిదే, కానీ మాటల జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో అలసత్వం పనికిరాదు. నిద్ర సరిగా రాకపోతే మానసికంగా అస్థత పెరుగుతుంది. కాబట్టి నిద్ర, ఆహారం, విశ్రాంతి మీద మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. కొంతమంది ఎక్కువగా అంటే ఏదైనా సరే అతిగా మేల్కుంటూ ఉంటారు రాత్రుళ్ళు. ఒక అనవసరంగా ఫోన్లు చూసుకుంటూ ఉండడం కానీ, అనవసరంగా టీవీ చూసుకుంటూ ఉండడం కానీ, కాలక్షేపం చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఆ సమయాన్ని మీరు నిద్రకు కేటాయిస్తే కనుక మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుందన్నమాట. ఈ 4 రోజులు కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ సూర్యుడు, కుజుడు, శుక్రుడు మీ ఇల్లు ప్రభావం వల్ల కొంత దూరం తప్పనిసరి ఖర్చులు, అనుకోని సమస్యలు రావచ్చు అన్నమాట. తల్లిదండ్రులు, పిల్లలపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న మాటల వల్ల కుటుంబ సభ్యులతో అనుమానాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ఓపిక, ప్రేమతో వ్యవహరించినట్లయితే ప్రతి సమస్య ఒక కొత్త పరిచయం, ఒక బలమైనటువంటి బంధాన్ని సృష్టిస్తుందన్నమాట. ఆర్థికంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు, పెట్టుబడులు, ఆలస్యం, కొన్ని అదనపు ఖర్చులు కనిపించవచ్చు. అలాగే ఇవి మీ ఆర్థిక ప్లానింగ్, పొదుపు, ఖర్చుపై జాగ్రత్త అవసరమని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు చేయడం, రిస్క్ వ్యాపారాలు చేపట్టడం, తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొంత జాగ్రత్తతో ఉండాలి. కుజుడు, రాహు ప్రభావం వల్ల శరీరంలో రహస్య సమస్యలు, చిన్న గాయాలు, మానసిక ఒత్తిడి రావచ్చండి. మధురమైన ఆహారం, రోజువారీ వ్యాయామం, ధ్యానం, యోగా ఇలాంటి ఉపయోగకరమైనటువంటి శాంతిని నిలుపుకోవడం ముఖ్యమైనటువంటి గ్రహించండి. ఉద్యోగస్తుల కోసం ఈ కాలం కొంత అంటే ఏదైనా సరే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 4 రోజులు ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా నరదిష్టి, నరఘోష అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా ఇతరులకు దృష్టి మళ్లించేలాగా చేస్తూ ఉంటారనమాట. ప్రతి విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకోవద్దండి. ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ సహనం, మీ మాట, మీ ఆలోచనలు పరీక్షించే రోజులు. కాబట్టి ఎస్ మరియు ఆర్ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం భయపెట్టడం కాదు, అది ముందస్తు హెచ్చరిక మాత్రమే. జాగ్రత్తగా ఉన్నవారిని గ్రహాలు కూడా కాపాడుతాయండి. గుర్తుంచుకోండి. కోపం వచ్చినప్పుడు మౌనం వహించండి. డబ్బు విషయంలో జాగ్రత్త. రహస్యాలు గుండెల్లోనే ఉంచుకోండి. ప్రార్థనలను వదలకండి. ఈ 4 రోజులు మీరు ఓపికగా ఉంటే 24వ తేదీ తర్వాత మీరు ఊహించని శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కాస్త ఒత్తిడి అనిపించినా ఇది మీ భవిష్యత్తుకు విజయానికి ముందు మాట మాత్రమే. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను ఎదుర్కొని గెలిచిన వారండి. మీ జీవితం ఆలస్యంగా మెరవచ్చు, కానీ మెరిసిన తర్వాత ఆ వెలుగు చాలా కాలం ఉంటుందన్నమాట. ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ముందుకు సాగండి. శని అనుగ్రహం మీకు రక్షణ కవచంలో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.